చాలామంది ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత అంటుంటారబ్బా! ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏం లేదు. మన స్వభావాన్ని మార్చుకోవటమే ఆధ్యాత్మికత. అంతే కదా! మన దగ్గర ఏమున్నాయి? మన దగ్గర ఒక ప్రాణం ఉంది. అంతే కదా! ప్రాణశక్తి ఉంది. ఆ తర్వాత ఏంటి? ప్రాణం ఉంది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? మన జ్ఞానానికి తెలుస్తుంది. అంతే కదా! ఈ ప్రాణము, ఈ ఆలోచన అనండి, జ్ఞానం అనండి, లేకపోతే మన జ్ఞాపకాలనండి, వాటెవర్ ఇట్ మే బీ అంటే ఇవన్నీ కూడా ఎప్పటినుంచో మన దగ్గర అంతే కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కండక్ట్ చేస్తారు ఏ పనైనా. దీనన్నిటికి కారణం ఏంటి? అందరి దగ్గర కూడా మనందరి దగ్గర కూడా ఒక స్వభావం ఉన్నది. స్వభావం అంటే ఆలోచననండి, లేకపోతే మన జ్ఞానం అనండి, మన జ్ఞాపకాలనండి, ఏమనన్నా అనండి. అంటే ఏ మనిషి కూడా ఎలా ప్రవర్తిస్తాడు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన దగ్గర ఇంకా చెప్పాలంటే ఏంటి? ఈ స్వభావంతో పాటు, మన ప్రాణశక్తితో పాటు, మన శరీరంతో పాటు మన దగ్గర ఇంకొకటి ఉంది. దాన్ని స్వరూపం అన్నారు. స్వరూపం అంటే ఎవరిది? మళ్ళీ స్వరూపం అంటే వేరే వాళ్ళదని కాదు. స్వరూపం అంటే ఒక భగవత్తత్వం. అంటే మనం కూడా ఆ భగవత్తత్వంలో భాగమే. అంటే ఆ స్వరూపం, ఆ పరమాత్మ తత్వం మనం ఉండబట్టే మన దగ్గర ప్రాణం ఉందని, తర్వాత మన దగ్గర మనసు ఉందని, మన దగ్గర శక్తి ఉందని, మన దగ్గర మనం చేయడానికి శరీరం ఉందని తెలుసుకుంటూ ఉన్నాము. దానికి మన ఋషులు ఏం చెప్పారు? ఈ స్వభావం ఎలా ఉంటుంది? 3 గుణాలుగా ఉంటుంది అంటాడు. ఏంటి 3 గుణాలంటే? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అంటే ఏంటి? ఎప్పుడు శాంతిగా ఉందాము, ఏదన్నా నేర్చుకుందాము అనేటువంటి తత్వం ఉంటాం సత్వగుణం. మళ్ళీ రజోగుణం అంటే ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి చేద్దామని పరిగెత్తడం రజోగుణం. తమోగుణం అంటే ఏంటి? ఆలస్యం, నిద్ర, భయం. అంటే అక్కడ లక్షణాలు ఏంటి? ఎప్పుడు బద్ధకంగా ఉండడము, ఆ తర్వాత ఏంటి? ఎప్పుడు నిద్ర వ్యవహారంగా ఉండడము, మూర్ఘత్వం ఉండడము, ఇవి తమోగుణం ఉంటాయి. కాకపోతే ఈ 3 గుణాలు మనందరిలో ఉంటాయి. అంటే ఏంటి? అమ్మ వీడు సత్వగుణం వాడు చాలా గొప్పవాడు అట్లా ఏమీ లేదు. ఆ తమోగుణం అనేటువంటి వ్యవహారం లేకపోతే మనం నిద్రే పోలేము. రజోగుణం అనే వ్యవహారం లేకపోతే ఇప్పుడు అసలు మనం మాట్లాడలేము. కాకపోతే ఏంటి? మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే సమత్వం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? మనిషి అన్నవాడికి ఇష్టాలు లేకుండా ఏముండవు. మనం పుడుతూనే అయిష్టంతో రాగద్వేషాలతోనే మనం పుట్టడం జరిగింది. కాకపోతే ఏంటి? మన స్వభావాన్ని మార్చుకుంటూ ఈ రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళగలగాలి. కొద్దో గొప్ప ఒకదాని మీద ఇష్టం ఉంటుంది, ఒకదాని మీద అయిష్టం ఉంటుంది. కాకపోతే ఈ ఇష్టం అనేది మనకి ముందుకు తీసుకెళ్ళే ఇష్టమా, వెనక్కి తీసుకెళ్ళే అయిష్టం అనేటువంటిది మన గ్రహణకు ఉండాలి. ఆ గ్రహణ, ఆ స్వభావం మీద మనం పనిచేసుకోవటమే ఆధ్యాత్మికత. చెప్పింది ఏంటి చివరికి? ఈ స్వభావాన్ని మార్చుకొని, ఈ స్వభావం అంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి, మనం స్వరూప స్థితిలో ఉంటూ భగవతత్వ స్థితిలో మన పనులు మనం చేసుకుంటాం.